చిన్నారి ఛానల్కు స్వాగతం. మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలను వాటి భావాన్ని తెలుసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం కదర్రా పిల్లలు. ఈరోజు చక్కని వేమన పద్యం ఒకటి చూద్దాం. మరి శాంతమే జనులను జయమునొందించును, శాంతమునే గురిని జాడ తెలియు, శాంతభావ మహిమ జర్చింపలేమయ్యా, విశ్వధాభిరామ వినురవేమ. మనం శాంతంగా ఉన్నప్పుడే మనల్ని విజయం వరిస్తుంది. కోపంగా ఉంటే ఓటమిని ఎదుర్కోవలసి వస్తుంది. కోపంలో మనకు సరైన ఆలోచనలు రావు. అందువల్ల బంధాలను కోల్పోతాం, లాభాలను కోల్పోతాం. మనం శాంతంగా ఉన్నప్పుడే మంచి గురువుని పొందుతాం. శాంతంగా ఓర్పుగా ఉన్నప్పుడే గురువు చెప్పే విద్యను కూడా మనం సరిగ్గా పొందగలుగుతాం. అంటే టీచర్ మన పట్ల శ్రద్ధగా, ప్రేమగా, మరింత ఆసక్తికరంగా విషయాలు చెప్పే విధంగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకే పిల్లలు మన స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ గారికి నమస్కరించడం, వారితో చక్కగా వినమ్రంగా సంభాషించడం చాలా ముఖ్యం. అప్పుడే వారు మనకు చక్కని విద్యను బోధిస్తారు. విద్య నేర్చుకోవడం వల్లనే మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం. శాంతం యొక్క గొప్పతనం మాటల్లో చెప్పలేం. శాంతంగా ఉండడం వల్ల అన్ని ప్రయోజనాలను పొందగలుగుతామన్నదే వేమన మనకు చెబుతున్న సూక్తి. అర్థమైందా పిల్లలు? శాంతంగా ఉంటూ గొడవలు పెట్టుకోకుండా చక్కని బంధాలను పొందండి, ఆనందాన్ని పొందండి. మరి ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా? శాంతమే జనులను జయమునొందించును, శాంతమునే గురిని జాడ తెలియు, శాంతభావ మహిమ జర్చింపలేమయ్యా, విశ్వధాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దామర్రా. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.